పేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. హైదరాబాద్ను స్లమ్ ఫ్రీ సిటీ చేసేందుకు కేంద్రం సహకరిస్తోందన్నారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 966 కోట్లు ఇచ్చిందన్నారు దత్తాత్రేయ. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 25,000 కోట్లతో హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామన్నారు మంత్రి తలసాని. భారతదేశ చరిత్రలోనే హైదరాబాద్ ని విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పంతో రాబో కాలంలో 25,000 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ అభివృద్ధి దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఐడిఎస్ కాలనీ ప్రాంతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ డెలాబరేట్ కండిషన్లో ఉన్నాయి, మరి ఈ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాయంటే అదే రోజు 4 గంటలకి ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈ పేద ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క ఐడిఎస్ కాలనీ కాదు, ఆ చివర ఆ రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు అడిగిండ్రు, ఈ బస్తీ ఏంది అని అడిగిండు. అది పార్దీ బస్తీ సార్. మరి ఈ బస్తీ ఏంది అని అడిగిండు. ఇక్కడ అమ్ము కూడా ఉన్నది సార్. ఆ చివర ఉన్నటువంటి బస్తీ ఏంది? సుభాష్ చంద్రబోస్ నగర్, భగత్ సింగ్ నగర్, మరి అమ్ము ఈ యొక్క ఐడిఎస్ కాలనీ అన్ని కలిపి ఒకటేసారి కట్టేద్దాం, వాళ్ళు రెడీ ఉన్నారా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. కాబట్టి పేద ప్రజల కోసం ఏదైనా చేయడానికి మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంటారని చెప్పడానికి ఇదే మనకు నిదర్శనం. చరిత్రలో భారతదేశ రాజకీయాలలో అనేకమైనటువంటి ప్రభుత్వాలను మనం చూడడం జరిగింది, కానీ మరి ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి చెందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. ఇల్లు కట్టడం చాలా కష్టం. అట్లనే పెళ్లి కావాలంటే అనేకమైనటువంటి సమకూర్చుకోవాలి. అందుకనే ఈరోజు శుభంగా మీకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ ఇల్లు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైంది. దీనికి నేను తప్పకుండా అభినందన తెలియజేస్తూ, నేను నా వంతు కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2020 అంటే 2020 సంవత్సరం నాటికి దేశంలో అందరికీ ఇల్లు ఉండాలా, అందరికీ ఇల్లు ఉండాలన్నటువంటి సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. దానికి తోడుగానే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా 83,678 ఇళ్ళు ఇచ్చి ఈ సంవత్సరానికి 1,632 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవ్వడంలో మనందరం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది గొప్ప భాగస్వామ్యం.